హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నందుకు. అంతేకాకుండా వీడియోని ఎక్కువ శాతం మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ట్రై చేసే వాళ్ళే ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి మీ అందరూ కూడా తొందరగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ వీడియోలో రెగ్యులర్ డీటాక్సీ డ్రింక్స్‌లా కాకుండా ఒక కొత్త డీటాక్సీ డ్రింక్‌ని కూడా షేర్ చేశాను. సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళైతే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎంప్టీ స్టమక్‌తో వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఎంతో కొంత మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, అందుకని అందరూ కూడా వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఇలా క్రియేటర్స్ వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎంప్టీ స్టమక్‌తో ఫస్ట్ ఒక 2 గ్లాసెస్, 3 గ్లాసెస్ వాటర్ వాళ్ళ బాడీ డిపెండ్స్ అపాన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో, వాటర్ తాగడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏదో ఒక డీటాక్సీ డ్రింక్. నేను రెగ్యులర్‌గా లెమన్ తోటి ఎక్కువ డీటాక్సీ డ్రింక్స్ రెడీ చేసుకుంటూ ఉంటాను. సో, ఎక్కువ లెమన్ తీసుకోవడం వల్ల కోల్డ్ రావడము, లేకపోతే వాయిస్‌లో చేంజ్ రావడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో, అందుకని కొన్ని రోజులు లెమన్‌ని స్టాప్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా ఎక్కువగా తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఇంట్లో ఏసీ కూడా వేసుకుంటున్నాము. దానివల్ల కొంచెం కోల్డ్ ఎక్కువైపోతుంది. నేను వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది. సో, అందుకని కొన్ని రోజులు లెమన్ ఆపేసి వేరే డీటాక్సీ డ్రింక్స్ ట్రై చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఈరోజొచ్చేసి నెల్లికా జ్యూస్ చేస్తున్నానండి. ఇదైతే బెస్ట్ డీటాక్సీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు కూడా నేను యూజ్ చేశాను. ఇందులో నెల్లిక అంటే రాతి ఉసిరికాయని తమిళ్‌లో నెల్లికాయ అంటారు. సో, అది కొంచెం బావుంటది అని చెప్పి ఇంకా ఆ నేమ్‌తో నేను అలవాటయిపోయింది నాకు. షాప్స్‌కెళ్ళినప్పుడు అలానే అడుగుతూ ఉంటాను కాబట్టి నాకది అలా అలవాటయిపోయింది. సో, దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే జస్ట్ 2 నెల్లికాస్‌ని తీసుకున్నాను. అవి బాగా కట్ చేసేసి ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం జీరా పౌడరు, కరివేపాకు, అల్లం ఇవి 3 మిక్స్ చేసేసుకొని మనం బాగా పేస్ట్‌లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్‌లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మనం దాన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నామంటే మనకి జ్యూస్ వచ్చేస్తది. నేను ప్రిపేర్ చేసేటప్పుడు అసలు ఆల్మోస్ట్ నా వెనకాలే కిచెన్‌లో తిరుగుతూ ఉంటాడు. సో, నేను ప్రిపేర్ చేసి గ్లాస్‌లో పోసుకొని ఫోటోస్ తీసుకుంటుంటే ఇంక తను కూడా వచ్చాడనమాట. కొంచెం తాగిచ్చాను. తనకి అసలు టేస్ట్ అర్థం కాలేదు. సో, ఇంక నేనైతే ఫినిష్ చేసేసాను. ఇది బెస్ట్ డీటాక్సీ డ్రింక్ లాగా హెల్ప్ అవుతదండి మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం యూజ్ చేసిన నెల్లికాలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన ఇమ్యూనిటీస్‌ని ఇంప్రూవ్ చేయడానికి గూడా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా నెల్లికాని హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ చేస్తారు. మీ అందరికీ తెలుసనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తది. అండ్ నెక్స్ట్ ఇవాళ ఇంట్లో నేను టిఫిన్‌కి చపాతీ చేశాను. అండ్ చపాతీ లక్కీ గాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంక తన కోసం కొంచెం చపాతీని చేసి కొంచెం స్మూత్‌గా రావడం కోసం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డింగ్స్ చేసి చపాతీ చేశాను. రెగ్యులర్‌గా ఇంట్లో ఎక్కువగా చపాతీలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలకి గూడా బాగా అలవాటైపోయినాయి చపాతీలు. సో, ఇంకా లక్కీ గాడికి గూడా ఇష్టంగానే తింటాడు. అందుకని ఇవాళ టిఫిన్‌లోకి చపాతీ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ మా కిచెన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో, జస్ట్ మేము ఎక్కడైతే నుంచుని కుకింగ్ అది చేస్తామో అక్కడ బాగా ఎండగా అనిపిస్తది. ఈ సమ్మర్ సీజన్‌లో అక్కడ నుంచుని అసలు వంట చేయలేము. అందుకని మీకు జస్ట్ సింపుల్‌గా చూపిస్తున్నాననమాట. నా పాన్ పైన కూడా ఎంత ఎండగా కనిపిస్తుందో చూడండి. అండ్ ఇవాళ చపాతీలైతే చాలా పొంగి చాలా మంచిగా వచ్చినాయి. మనం చపాతీ పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ టైము టిఫిన్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నాను. అండ్ సాలిడ్‌గా తీసుకోవట్లేదు. సో, ఇవాళ కూడా అంతే. ఏవైనా జ్యూసెస్ చేసుకుంటున్నాను. ఇంకా లేదు అంటే గనక ఓట్స్, చియా సీడ్స్ పుడ్డింగ్ లాగా చేసుకుంటున్నాను. జస్ట్ ఇవాళ కూడా అంతే అండి. ఒక బౌల్‌లోకి చియా సీడ్స్ ఒక 2, 3 స్పూన్స్ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ ఉంచేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ దానిలో కొన్ని ఫ్రూట్స్ నా దగ్గర ఏవేవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక బౌల్‌కి నేను ఒక టిఫిన్ లాగా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇట్లా ఫాస్టింగ్ డైట్స్ గానీ, లేకపోతే నార్మల్‌గా వెయిట్ లాస్ డైట్స్ కానీ చేసేటప్పుడు కష్టంగా మన బాడీని కష్టపెట్టుకొని మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేసాము అంటే అసలు వెయిట్ అనేది తగ్గము. అండ్ ఇంకొకటి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు మాటి మాటికి వెయిట్ చెక్ చేసుకొని
రోజుకొకసారి చెక్ చేసుకొని మనం వెయిట్ తగ్గట్లేదు అని అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదండి. సో, ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటది. కొంతమంది అదే డైట్ ఫాలో అయ్యి ఈజీగా ఒక 3, 4 కేజెస్ తగ్గుతారు. కొంతమందయితే 1 కేజీయే తగ్గుతారు. అండ్ కొంతమందికి చాలా టైం తీసుకుంటది వెయిట్ తగ్గడానికి. స్టార్టింగ్‌లో నాకు గూడా అంతే 2, 3 మంత్స్ వరకు కూడా నేను చాలా వెయిట్ తగ్గడం అనేది అసలు జరగలేదు. చాలా తక్కువ వెయిటే తగ్గాను. అండ్ నెక్స్ట్ కొంచెం స్పీడప్ అయింది తర్వాత. అలాగే ప్రతి ఒక్కళ్ళకి గూడా ఒక్కొక్క రకంగా వెయిట్ అనేది తగ్గుతూ ఉంటాము. సేమ్ డైట్ ఫాలో అయినా కూడా. అండ్ స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి కూడా అది డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఎప్పుడు కూడా మన మైండ్ వెయిట్ లాస్ చేసేటప్పుడైనా కూడా కాదు, నార్మల్‌గా కూడా మన మైండ్‌ని కొంచెం రిలాక్స్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్ ఇది తినకూడదు, అది తినకూడదు అంటూ వాటిల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయొద్దు. ఏమేం ఫుడ్ తీసుకోవచ్చు, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఏమేం ఫుడ్స్ బావుంటాయి తినడానికి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ వన్స్ గనుక మన లైఫ్ స్టైల్ అనేది ఈ వెయిట్ లాస్ డైట్‌లో ఏమేం ఫుడ్స్ తినాలో వాటిలకి అలవాటు పడిపోయాము అంటే తర్వాత మనం ఆ ఫుడ్‌ని చాలా ఇష్టంగా తీసుకుంటాము. ఆ టైంలో మనం వెయిట్ అనేది చాలా తొందరగా తగ్గిపోతూ ఉంటాము. సో, అలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ నా లంచ్ విషయానికొస్తే నేను ఈరోజు ఏం రైస్ తీసుకోలేదండి. జస్ట్ చపాతీలు చేశాను. మార్నింగ్ చేసిన చపాతీల్లో కొంచెం పిండి మిగిలింది. ఇంకా అది ఒక 2 చపాతీల్లాగా చేసేసుకొని, ఏదైతే నేను ఆ రోజు కర్రీ కుక్ చేశానో అది పేరప్ చేసుకున్నాను. నేను నార్మల్‌గా ఎప్పుడూ చపాతీలు చేసినా దాంట్లోకి సెపరేట్‌గా కూర అనేది ఏమి కుక్ చేయను. ఇంట్లో ఏది కుక్ చేశానో అదే పేరప్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వాటర్ మిలన్ ఉంటే అది కొంచెం కట్ చేసుకొని పీసెస్ లాగా తినేసేసి వాకింగ్ అయితే వెళ్ళాను. అండ్ వాకింగ్ చేసేటప్పుడు ఏదో నార్మల్ క్యాజువల్ వాకింగ్ చేస్తున్నట్టు కాదండి. మనకి స్వెట్టింగ్ వచ్చేలాగా వాకింగ్ అనేది చేయాలి. అండ్ నన్ను చాలామంది ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్స్‌లో. నేను ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయట్లేదండి. జస్ట్ ఈవినింగ్ వాక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా డైట్ అయితే ఫాలో అవుతున్నాను చాలా స్ట్రిక్ట్‌గా. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ నేను 6 కల్లా కంప్లీట్ చేసేసుకోవాలి నా డిన్నర్‌ని. బట్ నేను వాకింగ్‌కి వెళ్ళి వచ్చేసరికి 6, 10 అయ్యింది. సో, ఇంకా ఫాస్ట్‌గా అయితే నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు డిన్నర్‌లోకి నేను దోస వేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా ఇన్‌స్టంట్‌గా అయిపోతది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. నాకు చాలా ఇష్టము. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలి అంటే కొంచెం ఎక్కువగా మిక్స్ చేసుకొని పిల్లలకి గూడా ఇవ్వచ్చు. సో, ఆల్రెడీ మార్నింగ్ లక్కీ గాడు చపాతీ తిన్నాడు కదా! సో, ఇంకా ఫుడ్డు ఆఫ్టర్‌నూన్ కూడా ఏమంత సరిగ్గా తినలేదు. సో, అందుకని తన కోసం ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఓట్స్‌ని కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, మన దగ్గరున్న వెజిటబుల్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ వరకు తురిమి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మనం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఎంతైతే ఓట్స్ తీసుకున్నామో అంత కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇంకా టైట్‌గా అనిపిస్తే గనుక కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకొని మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరీ దోసలాగా మనం ప్రిపేర్ చేసుకోకూడదు. కొంచెం టైట్‌గానే ఉండాలి. అండ్ తర్వాత నేను ఎలా అయితే పాన్ పై చూపిస్తున్నానో అలా ఒక దోసలాగా వేసేసుకోవడమే. అండ్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్‌స్టంట్‌గా దోస వేసేసుకోవచ్చు. కానీ మనం పాన్ పైన దోస స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఓట్స్ ఫ్లేవర్ కాబట్టి మనం దోసని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మన గరిటెకి అతుక్కుని మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తూ ఉంటదనమాట. స్లోగా మనం దోస వేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు. అండ్ దీనిలోకి మనకి సైడ్ డిష్‌గా పచ్చడ్లు గానీ, కూరలు గానీ ఏం అక్కర్లేదండి. ప్లెయిన్ దోసే చాలా బావుంటది. అండ్ చాలా స్మూత్‌గా కూడా అనిపిస్తది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇది నా సెకండ్ డే ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతది. ఒక ఐడియా లాగా అనిపిస్తది అని చెప్పి షేర్ చేశాను. ఫైనల్‌గా వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.